వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో నేను మీతో మామా ఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ గురించి రివ్యూ అన్నది షేర్ చేసుకోబోతున్నాను. మామా ఎర్త్ అనేది ఇండియన్ స్కిన్ బ్రాండ్. అండ్ ఈ బ్రాండ్ వాళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తారంటే వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పారాబెన్ అండ్ ఎస్ఎల్ఎస్ ఫ్రీ అని, అండ్ ఆల్సో వాళ్ళ ప్రోడక్ట్స్లో వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన స్కిన్కి హార్మ్లెస్ అని క్లెయిమ్ చేస్తూ ఉంటారు. అండ్ మామా ఎర్త్కి సంబంధించి 2-3 ప్రోడక్ట్స్ రివ్యూస్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ మీరు వాటిని వాచ్ చేయొచ్చు. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మామా ఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ గురించి డీటెయిల్గా చూసేద్దాం ఇవాల్టి వీడియోలో. బట్ బిఫోర్ దట్, ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో స్కిన్, హెయిర్, బాడీ కేర్కి సంబంధించిన హోమ్ రెమెడీస్, ప్రోడక్ట్ రివ్యూస్, వ్లాగ్స్, హాల్స్, మేకప్ ట్యూటోరియల్స్ షేర్ చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ మీకు టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జనరల్లీ ఉప్టన్స్ అంటే సున్నిపిండి, అంటే మనం యూజ్ చేస్తూ ఉన్నాం కదా కొన్ని ఏజెస్ నుంచి ట్రెడిషనల్గా హెర్బల్ బాత్ పౌడర్స్. సో దాన్ని ఉప్టన్ అని అంటూ ఉంటారు. అండ్ ఈ ఉప్టన్స్ అనేవి మన స్కిన్కి సూపర్ ఆసమ్గా ఉంటాయి. వంటింట్లో దొరికే ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకునే ఈ ఉప్టన్స్ అనేవి మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని, డెడ్ స్కిన్ సెల్స్ని, పొల్యూషన్ని, పోర్స్లో బ్లాక్ అయిపోయిన డర్ట్ని, వీటన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఉప్టన్స్ అనేవి. కానీ ఈ ఉప్టన్స్ ప్రిపేర్ చేసుకోవటానికి అండ్ ఆల్సో యూజ్ చేయడానికి చాలా టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ చాలా స్కిన్ బ్రాండ్స్ అనేవి ఉప్టన్ ఫేస్ వాషెస్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. అండ్ దీనివల్ల మనకి 2-in-1 బెనిఫిట్స్ అనమాట. అంటే ఉప్టన్ బెనిఫిట్స్ వస్తాయి, అలాగే ఫేస్ వాష్ బెనిఫిట్స్ కూడా మనం పొందొచ్చు. అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీగా 2-in-1 బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి చాలామంది కూడా ఇలాంటి ఉప్టన్ ఫేస్ వాషెస్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ ఉప్టన్ ఫేస్ వాష్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇది స్పెషల్లీ మేడ్ ఫర్ ట్యాన్ రిమూవల్, అంటే ట్యాన్ని రిమూవ్ చేయడానికి ప్రిపేర్ చేసింది. కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. ఆఫ్టర్ యూజింగ్ ఆల్మోస్ట్ 6 to 7 వీక్స్ నేను ఈ ఫేస్ వాష్ని యూజ్ చేసిన తర్వాత చెప్పగలుగుతున్నాను ఏంటి అంటే ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. కొన్ని ఫేస్ వాషెస్ ఎలా ఉంటాయంటే మన స్కిన్ని చాలా టైట్ చేస్తాయి. అంటే అది హెల్దీ టైటనింగ్ కాదు, ఇన్ఫ్యాక్ట్ లైక్ స్కిన్ని బాగా డీహైడ్రేట్ చేయటం అనమాట. అంటే డ్రై అయిపోయి స్కిన్ అనేది చాలా దగ్గరికి వచ్చేసి సమ్ వియర్డ్గా ఒక ఫీలింగ్ అనేది వస్తుంది కొన్ని ఫేస్ వాషెస్ వల్ల. అండ్ కొన్ని మన స్కిన్కి బర్న్ అవుతూ ఉంటాయి, బర్నింగ్ సెన్సేషన్ని ఇస్తూ ఉంటాయి, కొత్తగా బాంబ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ మనకు ఉండవు మోస్ట్ ప్రాబబ్లీ. సో ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. ప్యాకేజింగ్ విషయానికి వచ్చేసి మామా ఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ అనేది ఇలాంటి ఒక ట్యూబ్లో వస్తుందన్నమాట, అవుటర్ కాటన్తో. ఆల్ ద డీటెయిల్స్ లైక్ అంటే ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఇలా పారాబెన్, ఎస్ఎల్ఎస్పి, డర్మటాలజికల్లీ టెస్టెడ్, యూస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, 100 ml ప్రోడక్ట్, మెయిన్ ప్రొడక్ట్స్ ఏంటి, టర్మరిక్ అండ్ సాఫ్రాన్, అండ్ ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు డీటెయిల్గా మెన్షన్ చేస్తారు. అలాంగ్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, బ్యాచెస్, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారనమాట. విచ్ రెగ్యులర్లీ ప్రతి ప్రోడక్ట్ ప్యాకేజింగ్ మీద ఉన్నట్టే జస్ట్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకు ఇలా ఫ్లిప్ టాప్లో వస్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ప్రతి టైట్గా ఉంటుందన్నమాట ట్యూబ్ అన్నది. సో దానివల్ల మనకు ఎంత ప్రోడక్ట్ కావాలో అంత ప్రోడక్ట్ మాత్రమే మనం స్క్వీజ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎలాంటి స్పిల్స్ అనేవి ఉండవు అనమాట. అంటే ప్రోడక్ట్ వేస్టేజ్ అనేది ఉండదు. అండ్ మనం మోరోవర్ దీన్ని ఈజీగా ట్రావెలింగ్కి కూడా క్యారీ చేసుకోవచ్చు. నౌ మామా ఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ ఇంగ్రీడియంట్స్ విషయానికి వచ్చేస్తే ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ అనేవి ఉన్నాయి. బ్యాక్ మనకి ఇలాగా మెన్షన్ చేశారు. బట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే టర్మరిక్ అండ్ సాఫ్రాన్, పసుపు, అలాగే
కుంకుమ పువ్వు. 2 కూడా మన స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని రిమూవ్ చేయటానికి, అలాగే స్కిన్ గ్లోని బూస్టప్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ 2 ఇంగ్రీడియెంట్స్ కూడా. అండ్ ఇంకా మిగతా ఇంగ్రీడియెంట్స్ విషయానికొచ్చేస్తే ఆక్వా, స్టియారిక్ యాసిడ్, సోడియం, గ్లిజరిన్ అండ్ కోకోనట్ ఆయిల్, వాల్నట్ బీడ్స్, క్యారెట్ సీడ్ ఆయిల్, టోకోఫెరాల్ అంటే విటమిన్ ఈ, టర్మరిక్ పౌడర్, లికోరైస్ ఎక్స్ట్రాక్ట్, ఆరెంజ్ ఆయిల్, ఇలా చాలా ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా వీళ్ళు యాడ్ చేశారు. అండ్ ఐ థింక్ ఇక్కడైతే మొత్తం అన్ని ఇంగ్రీడియెంట్స్ని మెన్షన్ చేశామని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అండ్ మమాఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ ఎలా యూజ్ చేయాలి అన్న విషయానికి వచ్చేస్తే, జస్ట్ యాజ్ నార్మల్గా మనం ఫేస్ వాషెస్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే అండి. జస్ట్ లైక్ ఇక్కడైతే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. నార్మల్లీ మనం ఫస్ట్ అయితే ఫేస్ని వెట్ చేసుకోవాలి. ఆ తర్వాత వెట్ హ్యాండ్స్లోకి ఈ ప్రోడక్ట్ని కొంచెం తీసుకొని ఫస్ట్ హ్యాండ్స్ మీద రబ్ చేసేసుకొని, ఆ తర్వాత ఫేస్ మీద అప్లై చేసుకొని జెంటిల్గా సర్క్యులర్ మోషన్స్లో రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత నార్మల్ వాటర్తో రిన్స్ ఆఫ్ అంటే కడిగేసుకుంటే సరిపోతుంది. అండ్ మనకి మంచి రిజల్ట్స్ కావాలి అనుకుంటే బోత్ మార్నింగ్ అండ్ నైట్ 2 పూట్ల కూడా మనం ఈ ఫేస్ వాష్ని యూజ్ చేయొచ్చు అనమాట. నౌ మమాఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ ప్రైస్ విషయానికి వచ్చేసి 100 ml ఫేస్ వాష్ ట్యూబ్, అంటే ఈ ట్యూబ్ అన్నది 249 రూపీస్ పడుతుందన్నమాట ఎంఆర్పి. ఇది ఆఫర్లో పర్చేస్ చేసుకుంటే మనకి ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది. మనకు కొన్నిసార్లు కొన్ని ప్రోడక్ట్స్ అనేవి చాలా ఎమర్జెన్సీగా కావాల్సి వస్తూ ఉంటుంది. బట్ ఆ టైంలో ఆఫర్స్ అనేవి లేకపోతే మనం కొంచెం లిటిల్ బిట్ ఒక వెనకడుగు వేస్తాం కదా, లెట్ ఇట్ ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకుందాము అని. నేను ఈ మధ్య బాగా అంటే ఒక 1.5 ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా ఫాక్సీ అని. ఫాక్సీ యాప్‌లో ఏంటంటే మనకు ఆల్ టైమ్ ఆఫర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. అంటే ఎంఆర్‌పి మీద మనకు చాలా వరకు డిస్కౌంట్ అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు. అండ్ ఇన్‌ఫాక్ట్ మనం ఎక్కువ అమౌంట్ కనుక పర్చేస్ చేసినట్లయితే ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. బట్ అలా ఏం అవసరం లేదండి. మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేవి మాత్రం ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఎంఆర్‌పి మీద 40, 50 రూపీస్ అలాగా వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారనమాట. సో ఒకవేళ మీకు ఎప్పుడైనా ఆఫర్స్ లేనప్పుడు కావాలి అనుకుంటే మీరు ఒకసారి ఫాక్సీలో ఆర్డర్ పెట్టి చూడండి. మనకు డెలివరీ కూడా చాలా క్విక్గా ఉంటుంది. జస్ట్ 2-3 డేస్లో ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది. మామాఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ క్లెయిమ్స్ని అయితే చూద్దాము. అంటే ఏంటి ఈ ఫేస్ వాష్ ఏమని ప్రామిసెస్ని చేస్తుంది అనేది చూసేద్దాం. సో జనరల్గా అంటే బ్రాండ్ వాళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే, ఈ ఫేస్ వాష్ కనుక యూజ్ చేసినట్లయితే స్కిన్ మీద ఉండే ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. అండ్ ఆల్సో సన్ వల్ల మన స్కిన్కి కలిగిన డ్యామేజ్ అనేది రిపేర్ అయిపోతుంది. అండ్ ఆల్సో మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అని. అండ్ ఆల్సో స్కిన్ని చాలా లైటన్ చేస్తుంది అని. అంటే స్కిన్ మంచిగా గ్లో అవుతుంది, స్కిన్ కొంచెం ఫెయిర్ అవుతుంది అని ఈ ఈ ఫేస్ వాష్ క్లెయిమ్ చేస్తూ ఉందన్నమాట. అది నిజమా కాదా అన్నది నేను ఫర్దర్గా వీడియోలో ఇంకా డీటెయిల్గా మెన్షన్ చేస్తాను. ఇవి వాటి క్లెయిమ్స్ అన్నమాట. మామాఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ అనేది అన్ని యాప్స్‌లో మనకు చాలా ఈజీగా దొరుకుతుందండి. దీని అవైలబిలిటీ విషయానికి వచ్చేస్తే మనకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, నైకా, మామాఎర్త్ అఫీషియల్ వెబ్‌సైట్, అలాగే లైక్ నేను ఇందాక చెప్పినట్టుగా ఫాక్సీ, వీటన్నిటిలో కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. మీరు గూగుల్‌లో వెళ్ళి మామాఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ అని సెర్చ్ చేసినా కూడా మనకు షాపింగ్‌లో అన్ని యాప్స్ కనపడతాయి. ఎక్కడ ప్రైస్ తక్కువగా ఉంటే మీరు అక్కడ హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. అండ్ కొంచెం ట్రస్ట్ వర్తీ యాప్స్‌ని చూసుకుంటే సరిపోతుంది. నౌ ఉప్టన్ ఫేస్ వాష్ యొక్క టెక్స్చర్ అలాగే ఫ్రేగ్రెన్స్ విషయానికి వచ్చేస్తే, మామాఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ అనేది మనకు ఇలాంటి యెల్లో కలర్‌లో వస్తుంది. అండ్ మనకు బ్రౌన్ గ్రాన్యూల్స్ కూడా ఉంటాయన్నమాట దీంట్లో. మనం ఇంగ్రీడియెంట్స్ లిస్ట్‌లో కూడా చూసాం కదా, వాల్నట్ బీడ్స్ అనేవి యాడ్ చేశారు అని. సో ఆ బ్రౌన్ కలర్ గ్రాన్యూల్స్ అవే. అండ్ ఇది మనకు బోత్ ఫేస్ వాష్ అలాగే స్క్రబ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్నమాట. అంటే మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లు ఉంటుంది, అలాగే స్క్రబ్‌తో ఎక్స్ఫోలియేట్ చేసుకున్నట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని యొక్క ఫ్రేగ్రెన్స్ విషయానికి వచ్చేస్తే మనకు లైట్ టర్మరిక్ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది. అండ్ ఫ్రేగ్రెన్స్ అనేది టూ స్ట్రాంగ్‌గా అయితే ఏమీ లేదు. అండ్ సెన్సిటివ్ నోస్ ఉన్న వాళ్ళైతే బాదర్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. చాలా లైట్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. కొన్ని ఫేస్ వాషెస్ లైక్ గుడ్ వైబ్స్ వీటితో పోల్చుకుంటే దీంట్లో ఫ్రేగ్రెన్స్ అనేది చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు.
ఫైనల్లీ 6-7 వీక్స్ ఈ మమర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ యూజ్ చేశాక మీతో ఇప్పుడు కంప్లీట్ అండ్ డీటెయిల్ రివ్యూ అనేది షేర్ చేసుకుంటున్నాను. ఈ ఫేస్ వాష్‌ని యూజ్ చేయటం చాలా ఈజీ. ఎందుకంటే వెట్ ఫేస్ మీద ఇది అప్లై చేసుకున్నప్పుడు చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మనం ఎక్కువ ఎఫర్ట్ అనేది పెట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇది అప్లై చేసుకున్నప్పుడు కూడా ఫేస్ మీద చాలా స్మూత్‌గా ఉంటుంది ఫేస్ వాష్ అన్నది. దాంట్లో చిన్న గ్రాన్యూల్స్ ఉన్నాయని చెప్పాను కదా! సో, దానివల్ల ఏంటంటే మనకు లైట్ స్క్రబ్బింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తుంది. సో, దీని కలర్ అండ్ టెక్స్చర్‌ని చూసి నేను చాలా ఆల్మోస్ట్ ఇంకా స్క్రబ్ చేసుకున్నంత ఎక్స్‌పీరియన్స్ వస్తుందేమో అని అనుకున్నాను. బట్ అంత స్క్రబ్బింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే రాదు. చాలా లైట్‌గా ఉంటుందనమాట. ఎందుకంటే ఈ ఫేస్ వాష్‌లో ఉండే గ్రాన్యూల్స్ అనేవి చాలా స్మూత్‌గా ఉంటాయి. సో, దానివల్ల ఏమవుతుందంటే మనకు స్క్రబ్బింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎక్కువగా ఉండదు. ఇది జస్ట్ ఫేస్ వాష్ మాత్రమే. సో, కేవలం స్క్రబ్బింగ్ కోసం మాత్రమే మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే బెటర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయని నా ఫీలింగ్. ఎందుకంటే దీంట్లో ఉండే గ్రాన్యూల్స్ అనేవి టోటల్‌గా బ్లాక్ హెడ్స్‌ని రిమూవ్ చేయలేవు. జస్ట్ కొంచెం డర్ట్‌ని అయితే రిమూవ్ చేయగలుగుతాయి. కానీ బ్లాక్ హెడ్స్ టోటల్‌గా అయితే ప్లక్ చేసేయలేవన్నమాట బయటికి. అంత స్క్రబ్బింగ్ గ్రాన్యూల్స్ దీంట్లో బేసిక్‌గా లేవు కాబట్టి, స్మూత్ గ్రాన్యూల్స్ ఉన్నాయి కాబట్టి. ఈ ఫేస్ వాష్‌తో స్కిన్‌ని క్లీన్ చేసుకున్నప్పుడు స్కిన్ ఎక్కువగా డ్రై చేయదు. మంచి హైడ్రేషన్ ఇస్తుంది. అండ్ స్కిన్ గ్లో అవుతుంది. కొంచెం మన స్కిన్ లైటెన్ అయినట్టు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ యూ నో వాట్, సింపుల్‌గా చెప్పాలంటే స్కిన్ చాలా రిఫ్రెష్ అవుతుందండి. నేనది చాలా బాగా అబ్జర్వ్ చేశాను. స్కిన్ గ్లో అవుతుంది. అండ్ ఆల్సో చాలా ఫ్రెష్ ఫీలింగ్ అన్నది వస్తుందనమాట. అండ్ నాకెలాంటి బర్నింగ్ సెన్సేషన్ కానీ చీక్స్ మీద ఎస్పెషల్లీ ఫేస్ వాష్ యూజ్ చేసినప్పుడు కొన్ని చీక్స్ మీద మనకు బర్నింగ్ సెన్సేషన్ అండ్ ఏదో లాగుతున్నట్టు స్ట్రెచీ ఫీలింగ్ ఉంటుంది కదా! అలా ఏమీ లేదు. అండ్ ఈ ఫేస్ వాష్‌తో ఫేస్‌ని వాష్ చేసుకున్న తర్వాత మనకి మోస్ట్ ప్రాబబ్లీ మాయిశ్చరైజర్ అయితే అవసరం ఉండదు. అంతలాగా స్కిన్‌ని హైడ్రేట్ చేస్తుందనమాట. అండ్ దీనివల్ల నాకైతే ఎలాంటి పింపుల్స్ కానీ, బ్రేకౌట్స్ కానీ జరగలేదు. ఇప్పుడు మనం వాళ్ళ క్లెయిమ్స్ అంటే చెప్పారు కదా! ఈ ఫేస్ వాష్‌ని యూజ్ చేస్తే టాన్ రిమూవ్ అవుతుంది. స్కిన్ లైటెన్ అవుతుంది. ఇలా కొన్ని. ఆ క్లెయిమ్స్ విషయానికొచ్చేస్తే హ్మ్, లైట్‌గా ఎక్స్‌ఫోలియేషన్ ఉంటుంది. అండ్ బ్లాక్ హెడ్స్‌నయితే రిమూవ్ చేసే అంత ఎక్స్‌ఫోలియేషన్ అయితే కాదు. అండ్ ఆల్సో టాన్ రిమూవల్ కూడా భారీగా పోతుందని చెప్పలేను గానీ, జస్ట్ ఫేస్ వాష్ చేసినప్పుడు స్కిన్ అనేది మంచిగా గ్లో అవుతుంది. అండ్ ఆల్సో కొంచెం స్కిన్ అనేది లైటెన్ అయినట్టు కనిపిస్తుంది. ఇంకా సింపుల్‌గా రివ్యూ ఇవ్వాలి అనుకుంటే, ఫస్ట్ నేనిప్పుడు ఈ ఉప్టన్ ఫేస్ వాష్ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్‌ని చెప్తాను. ఈ ఫేస్ వాష్‌లో మనకు పారాబెన్స్ ఉండవు, అలాగే సల్ఫేట్స్ ఉండవు. అండ్ చాలా మంచి ఇంగ్రీడియెంట్స్‌ని యూజ్ చేశారు. లైక్ టర్మరిక్, సాఫ్రాన్, నయాసినమైడ్ ఇవన్నీ ఏంటంటే మనకు మన స్కిన్‌ని గ్లో చేస్తాయి. అలాగే టాన్‌ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ ఈ ఫేస్ వాష్‌తో స్కిన్‌ని క్లెన్స్ చేసుకున్నప్పుడు మనకు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇన్‌స్టంట్‌గా స్కిన్ అనేది గ్లో అవుతుంది. అండ్ లైటెన్ అప్ అవుతుంది. అండ్ మంచి అంటే లైట్‌గా కొంచెం మంచి ఎక్స్‌ఫోలియేషన్ అన్నది కూడా ఇస్తుంది. అంటే రెగ్యులర్‌గా స్క్రబ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. కొంతమందికేంటంటే బయటికి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఆ పొల్యూషన్ వల్ల ఫార్మ్ అయ్యే డర్ట్ పార్టికల్స్‌ని రిమూవ్ చేయడానికి ఇలాంటి ఫేస్ వాషెస్ అయితే ఏంటంటే దీంట్లో ఉండే చిన్న స్మూత్ గ్రాన్యూల్స్ అనేవి ఆ డర్ట్‌నంతా కూడా రిమూవ్ చేసేస్తాయి కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది లైట్ ఎక్స్‌ఫోలియేషన్ ఇస్తుంది కాబట్టి. అండ్ ఈ ఫేస్ వాష్ తర్వాత మనకు మాయిశ్చరైజర్ అయితే పెద్దగా అవసరం ఉండదు. అంత మంచిగా హైడ్రేట్ చేస్తుంది. అండ్ ఈజీగా మన ఫేస్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా చిన్న డిసడ్వాంటేజెస్ అంటే ఏంటంటే ఆహ్, వాళ్ళు క్లెయిమ్ చేసినట్టుగా టాన్ రిమూవల్‌కి లేకపోతే సన్ డ్యామేజ్ రిపేర్‌కి అయితే పెద్దగా వర్క్ అవుతున్నట్టు నాకు అనిపించలేదు. జస్ట్ యాస్ ఎ ఫేస్ వాష్‌గా మనం యూజ్ చేస్తే అంటే మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఇన్‌స్టంట్‌గా మన స్కిన్ బ్రైట్ అయినట్టు, గ్లో అవుతూ ఉన్నట్టు ఉంటుంది కదా! సో, అదే రిజల్ట్ ఉంది. ఆహ్, ఇన్‌స్టంట్‌గా స్కిన్ అనేది బాగా గ్లో అవుతుందనమాట. అండ్ ఎక్స్‌ఫోలియేషన్ విషయానికొచ్చేస్తే యాస్ ఐ సెడ్ ప్యూర్ ఎక్స్‌ఫోలియేషన్ అయితే కాదు కానీ లైట్ ఎక్స్‌ఫోలియేషన్ అయితే ఉంటుంది. సో, దట్స్ ఇట్.
నౌ రికమెండేషన్ విషయానికొచ్చేస్తే, ఒకవేళ మీరు లిటిల్ ఎక్స్‌ఫోలియేషన్‌తో ఒక నైస్ జెంటిల్ ఫేస్ వాష్ కోసం చూస్తున్నట్లయితే డెఫినెట్‌లీ మీరు ఇది ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇది లైట్‌గా ఎక్స్‌ఫోలియేషన్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఫేస్ వాష్ చేసుకోగానే స్కిన్ లైట్‌గా బానే గ్లో అవుతుంది. అండ్ రిఫ్రెషింగ్ ఫీల్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ మోరోవర్ ఇది స్కిన్ ఎక్కువగా డ్రై చేయదు. ఆహ్, సో నార్మల్‌గా అంటే డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి అందరికీ సూట్ అవుతుంది కాబట్టి డెఫినెట్‌లీ ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు. రీపర్చేజ్ విషయానికొచ్చేస్తే ప్రెజెంట్ అయితే నేను దీన్ని మళ్ళీ కొనాలని అనుకోవట్లేదు. అండ్ వేరే అదర్ ఫేస్ వాషెస్, చాలా మంచి రివ్యూస్ ఉన్న ఫేస్ వాషెస్ అయితే మార్కెట్‌లో ప్రెజెంట్ అవైలబుల్‌గా ఉన్నాయి. విత్ సేమ్ అంటే లైక్ యాజ్ ఏ ఫేస్ వాష్‌గా, యాజ్ ఏ స్క్రబ్‌గా 2 ఇన్ 1 ఫేస్ వాషెస్ చాలానే ఉన్నాయి కాబట్టి ఆ ఆప్షన్స్‌ని కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. అండ్ మోరోవర్ దీనికంటే మంచి రివ్యూస్ కూడా దానికున్నాయి కాబట్టి ఒకసారి వాటిని కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఇంకా రేటింగ్ విషయానికొచ్చేస్తే ఔట్ ఆఫ్ 5 నేను డెఫినెట్‌లీ 3 ఆర్ 3.5 అలా అయితే నేను మార్క్ చేయగలను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మామాఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది అండ్ నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యింది ఇదే అండి. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ ఉప్టన్ ఫేస్ వాష్‌ని యూజ్ చేసినట్లయితే డెఫినెట్‌లీ కింద కామెంట్ సెక్షన్‌లో మీ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇది చాలా మందికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి అండ్ రిలేటివ్స్‌కి మన ఛానెల్‌ని రెఫర్ చేయండి. అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.